యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు కోసం ఒక్కరోజు ఉపవాస దీక్ష సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఒక్కరోజు ఉపవాస దీక్ష సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని చెప్పుకొని గెలిచిన కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ డివిజన్ గురించి ఏం మాట్లాడకుండా కాలయాపన చేస్తూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జోక్యం చేసుకొని అతి త్వరలో రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఆయిలి సత్యయ్య, మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, గొట్టిపాముల శ్రీనివాసరాజు, పేరుపు ఐలయ్య, రెవెన్యూ డివిజన్ పోరాట కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం, ఎండి సలీం, కాముడికారి అశోక్, బేతి కృష్ణ, బింగి నరసింహులు, బాంబే రవి, సముద్రాల సత్యం, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్దన్, సిపిఐ నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అలాగే అయితేనేమి మా వ్యాపార సంస్థలు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాయి. దాని గురించి రెవెన్యూ డివిజన్ తోటి ఈ మన ఆలేరు బ్రిడ్జి గురించి కూడా దానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. నరసింహ గారికి ధన్యవాదాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ కామెడీ చెక్క వెంకటేష్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు వారు ఈరోజు ఒకరోజు నిరాహార దీక్షను చేయాలని పార్టీ నిర్ణయిస్తే అది చూసా తప్పకుండా నిరసన కార్యక్రమాన్ని మనం అనేక ఆందోళన చేస్తామనుకోండి, ఇలాంటి నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తే బాగుంటుందని పార్టీ భావించి అభిప్రాయం చెప్తే వెంకటేష్ గారు ముందుకు వచ్చి ఈ ఆలేరు కామ్రేడ్ కాబట్టి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నారు. మీకు తెలిసి ఈరోజు దీనికి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది దాదాపు నాకు తెలిసి 2 సంవత్సరాలుగా ఈ డిమాండ్ని ఎప్పుడూ ప్రస్తావన చేస్తున్నారు. కానీ ఈ 6-7 మాసాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలు, తర్వాత అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఈ ఆలేరు డివిజన్ కేంద్రాన్ని చేయాలనేటువంటి లక్ష్యం మీద ముందుకు వస్తున్నారు. దీనివల్ల ప్రయోజనాలు జరుగుతాయి అనుకున్నారు. ఈ డిమాండ్లని కూడా నువ్వు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన శిబిరానికి వచ్చి అక్కడ కార్యక్రమాలు చేస్తే మరి వచ్చి నువ్వు కూడా ఉపన్యాసం ఇచ్చినావు కదా, అయ్యా మేము డివిజన్ చేయడానికి మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మేము చేస్తాము, ఈ ప్రభుత్వం చేయకపోతే మేము చేస్తామని చెప్పిన హామీలు అన్నమాట. మీరు ఏదైతే చెప్పింది అమలు చేయండి. మేము కొత్త ప్రయోగాలు ఏం చేయటంలో కొత్త ఇట్లా ఏదైతే ఉందో టైం అంతా గడిచిపోతూ ఉంది. నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకా సంవత్సరాలు గడిచి ఆఖరి మళ్ళీ మీ పదవి కాలం కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి మీరు స్పీడ్గా ఎలక్షన్ రాకముందుకే మీరు అనౌన్స్ చేయండి. మీరు ఎలక్షన్లో కనుక మీరు ముందే అనౌన్స్ చేసి ఆర్డర్ ఇప్పించకపోతే ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ఈ డివిజన్ కావాలన్న మండలాలు అయితే ప్రజలు అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు, ఏమంటే మీరు ఆలేరు డివిజన్ చేస్తున్నావు కదా, ఎందుకు అమలు చేయడం లేదు, మీరు ఎందుకు ఓట్లు వేయాలనే సమస్య కూడా వస్తుంది. మీకు ఆ ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది రాకుండా మీరు గమనించి వెంటనే ఆలేరు డివిజన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని వారికి విజ్ఞప్తి చేస్తాము.